దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దిన సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లు ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అంతా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానించి మన కుటుంబము, మన జీవితము ప్రార్థనతో కొనసాగాలి కదా. ఈ ప్రార్థన లేకపోతే, దేవుని వైపు మనం చూడకపోతే, దేవుని ఆశ్రయించకపోతే మన జీవితంలో ఏమీ జరగదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనతో గడిపినప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు. రెండవదిగా, ఈరోజు ఉదయకాల వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న మీరు కష్టంలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, ఏదైనా నష్టంలో మీరు ఉన్నట్లయితే మీకు శుభవార్త ఏంటంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ వ్యాధి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు. ప్రతి వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుంది. నీ కుటుంబ జీవితంలో, నీ యవ్వన జీవితంలో, నీ ఆపత్కాలంలో, నీకున్న కృంగుదలలో దేవుడిచ్చిన మాటని వెనక్కి తీసుకోవడం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన ప్రార్థనలు వృధాగా పోవు. మన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. నువ్వు పడిన దానికంటే రెట్టింపు కృపని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉంటారా? ఈ ఉదయం అందరితో సంతోషంగా మీ డేని ప్రారంభించండి. ప్రభుతో ఈ దినమంతా ఆయన కృపతో నింపబడబోతున్నారు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 9వ కీర్తన 9-10 వచనాలు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామము నెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆపత్కాలంలో మహాదుర్గమట ఎవరండి? దేవుడు. నీ కష్టకాలంలో నీ దుర్గము అంటే నీకున్న బలము, నీకున్న ఆశ్రయం అంటే దేవుడే. తనను ఆశ్రయించిన వారికి ఆయన మహాదుర్గమట. తన నామము నెరిగిన వారు ఆయన నమ్ముకుంటారు. ఎవరు నమ్ముకున్నావు? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు. నీ కష్టకాలంలో నీకేంటి? నీకు నా ఆస్తి, అంతస్తు, కరోనా వచ్చింది, ఆస్తి అక్కడికి రాలే కదా. మనిషి జీవితంలో వస్తున్నది ఏది కూడా డబ్బు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ, పదవులు కానీ అక్కడికి రాలేదండి. అందుకని ఆపత్కాలంలో ఆయన మహాదుర్గమట. మన బలమైన దుర్గం ఎవరంటే మన కష్టంలో, నష్టంలో అన్నిట్లో మన దేవుడే. అందుకని ఆయనను ఆశ్రయించే వారికి ఆయన మహాదుర్గము. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించినా ఏముండదు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ విషయంలో, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, నీ కుటుంబంలో, సమస్తములో కోట్లని, మనుషుల్ని, అనేకుల్ని ఆశ్రయించడం కాదు, ప్రభుని ఆశ్రయించు. తప్పకుండా ఆయన మహాదుర్గమై నిన్ను విడిపించబోతున్నాడట. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదట. ఎంత మంచి దేవుడు అండి. ఆయన నామమును ఎరిగిన వారిని ఆయన విడిచిపెట్టడట కదా. ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టడట. ఎంత గొప్ప దేవుడు అండి. కొన్నిసార్లు మనతో ఉన్నవారు మనల్ని విడిచిపెడతారు, మన ప్రియులు మనల్ని విడిచిపెడతారు, మనం నమ్మిన వారు విడిచిపెడతారు. దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. సహోదరి ధైర్యంగా ఉండు.
ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఆపత్కాలములలో నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. నీ ఆపదలన్నిటిలో నేను నీకు సహాయం చేసేది. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ధైర్యం తెచ్చుకుందాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ఎవరిని మనం ఆశ్రయించదు, మన దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఈ వాగ్దానాన్ని 1-10 సార్లు విను, లైక్ చేయి, అందరికీ షేర్ చేయి, శత్రువులకు కూడా అందరినీ బ్లెస్ చేయి. మంచి ప్రేయర్తో దేవునితో డే ప్రారంభించు. హ్యాపీగా ఉండు, ప్రభుతో ఉందాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, వారి జీవితాల్లో నీ కృప చూపు నాయన. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపంలో ఉన్న వారికి పాప క్షమాపణ అయ్యా, మరణ పడకలు ఉన్న వారికి రోగం నుంచి యేసు పొందిన గాయముల వలన స్వస్థత నాయన. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, వ్యాధి భారం అన్నిటి నుంచి విడిపించండి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుంచి విడుదల పొందాలి, నానావిధ బాధల నుంచి విడుదల పొందాలి. ఇదిగో ప్రభు, బిడ్డల స్టడీస్, ఎగ్జామ్స్, వారి కెరియర్ అంతా దీవించండి. ఎవరెవరు ఎందులో చిక్కబడి ఉన్నారు యేసు నామములో బయటకు వచ్చుదురు గాక. ప్రభా, ప్రతి బిడ్డలకు సహాయం చేయండి నాయన. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, గర్భఫలం, కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదల, ఎవరు ఎందులో బాధలు ఉన్నారు వారికి సమాధానం ఇవ్వండి. ఈ డే నీతో ప్రారంభించే కృప ఇవ్వండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, నా కుటుంబం శుభము, దీవెన, ఈ సంవత్సరం అంతా నీ క్షేమం క్రింద ఉండును గాక. ఈరోజు ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ వర్ధలు చేసి నీ సాక్షిగా ఈ సంవత్సరం అంతా నిలబెట్టి తోడుగుండండి. మరొకసారి ప్రభా, మా దేశాన్ని, ప్రపంచాన్ని, దేశంలో సమాధాన రక్షణ దయచేయండి. ప్రపంచం అంతటికి కృపని, ఉజ్జీవాన్ని, రక్షణ మీరు దయచేయండి. క్రైస్తవ సంఘాలని, సేవకుల్ని, నాయకుల్ని మీరు కాపాడి భద్రపరిచి ఐక్యత ఇవ్వండి. మా అందరిపై నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 లైవ్ మిస్ అవ్వకండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేయర్స్లో కూడా పాల్గొనండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో స్వస్థత కూడిక సాయంత్రం 7 నుంచి 9. అంతేకాక ఆదివారం అక్కడ నైట్ ఉండి ఆదివారం ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ప్రామిస్ ల్యాండ్ ఆరాధనలు హైదరాబాద్లో అంటే 3 ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12 సాయంత్రం 6 to 8 అటెండ్ అవ్వచ్చు. చక్కటి ఆత్మీయంగా ఎదగండి. ప్రతి దినము దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకొని ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.